Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. So, in the previous session, I have given you a question in our WhatsApp group. మన వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ఏంటి అంటే కంప్లీట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. సో ఐ విల్ మీట్ యూ డాష్ ద కేఫ్ ఎట్ 3 PM. సో ఇది ఇచ్చినటువంటి బ్లాంక్ అండ్ వీటికి 3 ఆప్షన్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి ఆన్ అండ్ ఆప్షన్ సి ఇన్. Option A is the right answer. Okay. So the complete sentence is I will meet you at. Okay. I will meet you at the cave at 3 PM. ఎందుకు ఎట్ కరెక్ట్? ఎందుకు అంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఎట్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ని లేదా ప్లేస్ ని మనకి ఇండికేట్ చేస్తుంది, రిఫర్ చేస్తుంది. ఓకే. సో cave is a specific location where the meeting will happen. మీటింగ్ ఎక్కడైతే వాళ్ళు జరగాలని ప్లాన్ చేసుకున్నారో అక్కడ ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఏంటిది, అది కేవ్. సో ఎట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. రైట్. ఎట్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎట్ అనేది స్పెసిఫిక్ ప్లేసెస్ ని ఆర్ పాయింట్స్ ని మనకి రిఫర్ చేస్తుంది. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే ఐఆమ్ ఎట్ ద బస్ స్టాప్ అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పాం. అలాగే షీ ఈజ్ ఎట్ స్కూల్. ఓకే. స్కూల్ స్పెసిఫిక్ పాయింట్. ఓకే. లెట్స్ మీట్ ఎట్ ద మాల్ దగ్గర అంటే ఒక పాయింట్ అనేది చెప్పాం. సో మీ సెంటెన్సెస్ లో ఒకవేళ మీరు ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మాట్లాడుతున్నా అక్కడ ఎట్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సో మరి బి ఎందుకు కరెక్ట్ కాదో మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఎందుకు కాదో చూద్దాము. సో బి ఆప్షన్ వచ్చేసరికి ఎందుకు కరెక్ట్ కాదు అనేది చూద్దాము. ఆన్, బి ఆప్షన్ వచ్చేసరికి ఆన్ కదా. ఆన్ అనేది మనకి సర్ఫేసెస్ ని ఆర్ డేస్ ని కానీ డేట్స్ ని కానీ మనకి రిఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఉంది అంటే ఇది ఒక సర్ఫేస్ గురించి చెప్తుంది. రైట్. వి మెట్ ఆన్ మండే అంటే డే కానీ డేట్స్ కానీ అనుకున్నాం కదా. సో వారంలో ఉన్నటువంటి రోజులు చెప్పేటప్పుడైనా డేట్స్ చెప్పేటప్పుడైనా మనం చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక వస్తువు సర్ఫేస్ గురించి మనం చెప్పేటప్పుడు సర్ఫేస్ పైన ఉన్నప్పుడు అంటే టేబుల్ మీద, ఆన్ ద వాల్, ఆన్ ద చైర్. ఓకే. ఈ విధంగా మనం ఒక సర్ఫేస్ పైన ఉన్నప్పుడు కానీ లేదంటే సర్ఫేసెస్ గురించి చెప్పేటప్పుడు కానీ లేదంటే డేస్ ని డేట్స్ ని మనం రిఫర్ చేసేటప్పుడు మనం ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. ఓకే. ఇక్కడ కేఫ్ అనేది సర్ఫేస్ కాదు కదా, సర్ఫేస్ కాదు, అలాగే ఒక డేట్ కూడా కాదు అది. కాబట్టి ఆన్ అనేది కరెక్ట్ కాదు, అది ఆ సెంటెన్స్ కి అది ఫిట్ అవ్వదు. రైట్. సో కమింగ్ టు ఆప్షన్ సి. ఆప్షన్ సి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇన్. సో ఇన్ కూడా ఇన్కరెక్ట్ ఆప్షనే. ఎందుకు ఇన్కరెక్ట్ ఆప్షన్ అనేది చూసుకోండి. ఇక్కడ ఇన్ వచ్చేసరికి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే అది కూడా స్పేసెస్ ని యూజ్ చేస్తాం కానీ అది ఎన్క్లోజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ లేదంటే కంట్రీస్ కానీ ఎన్క్లోజ్డ్ రూమ్స్ లో ఉన్నప్పుడు మనం దాన్ని డినోట్ చేస్తాం అనమాట. అంటే షీ ఈజ్ ఇన్ ద రూమ్ కరెక్ట్ ఆప్షన్, షీ ఈజ్ ఎట్ ద రూమ్ కరెక్ట్ ఆప్షన్ కాదు, దగ్గర లోపల డిఫరెన్స్ ఉంది కదా. రైట్. షీ ఈజ్ ఇన్ ద రూమ్ అంటే తన రూమ్ లోపల ఉంది. ఐ లివ్ ఇన్ ఇండియా, నేను ఇండియాలో. ఓకే. సో డిఫరెన్స్ అనేది మనం స్లైట్ గా ఆలోచిస్తే అర్థమైపోతుంది, దీన్ని పెద్ద కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎన్క్లోజ్డ్ ఏరియాస్ కి మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఇన్ ద కేవ్ అంటే ఆల్రెడీ ఇన్సైడ్ ద కేవ్ బిల్డింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు, విచ్ మైట్ బి ఓకే ఇన్ సమ్ కాంటెక్స్. బట్ మీట్ యూ ఎట్ ద కేవ్ అనేది కొంచెం న్యాచురల్ గా ఉంటుంది, అలాగే కరెక్ట్. ఎందుకంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఒక ప్లేస్ దగ్గర మాట్లాడాలి అని చెప్పిన ఒక లొకేషన్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ని చెప్తున్నప్పుడు అది ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా కేవ్ దగ్గర అన్నప్పుడు అక్కడ ఎట్ అనేది మాత్రమే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది.